టు తెలుగు అప్డేట్స్. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు అయితే మీకు మీ మొబైల్లోనే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, చెక్ బుక్, సో 6 months మినీ స్టేట్మెంట్ కూడా మన మొబైల్లోనే ఈజీగా తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి మనకు ఒక యాప్ ఉంది. మీరు ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి SBI క్విక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ అకౌంట్ సర్వీస్ ఉంటుంది, తర్వాత ATM కమ్ డెబిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ అకౌంట్ సర్వీస్ చూద్దాం. మనం అకౌంట్ సర్వీస్ ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అంటే మన మొబైల్ నెంబర్ని మన అకౌంట్కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. పాత నెంబర్ ఏమైనా ఉందనుకోండి, పాత నెంబర్ ఉంటే దాని కింద రిజిస్టర్ ఉంది, ఆ నెంబర్ని తీసేసి కొత్త నెంబర్ ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ యాడ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీకి మనకు 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం దీని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్ నుంచి అక్కడ మెసేజ్ వెళ్తుంది బ్యాంక్కి, ఆటోమేటిక్గా మనకు మెసేజ్ వస్తుంది అనమాట. సో అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కాల్ ఆప్షన్ క్లిక్ చేసినా కానీ మనకు కాల్ వెళ్తుంది. కాల్ వెళ్ళిన తర్వాత ఏమంటే మనకు ఓ మిస్డ్ కాల్ వెళ్తుంది అనమాట. తర్వాత వాళ్ళు ఏమంటే మనకు మెసేజ్ చేస్తారు మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది. తర్వాత మినీ స్టేట్మెంట్ కూడా సేమ్ అంతే అండి. మెసేజ్ వెళ్తుంది లేకపోతే కాల్ వెళ్తుంది. వితిన్ 1 minute లోపే మనకు మన అకౌంట్ యొక్క మినీ స్టేట్మెంట్ అనేది మెసేజ్ రూపంలో రావస్తుంది. తర్వాత చెక్ బుక్, మీరు చెక్ బుక్ ఏదైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఇష్యూ చేసిన చెక్స్ ఏమైనా బ్లాక్ చేయాలన్నా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత 6 months మినీ స్టేట్మెంట్ అండి. ఈ 6 months మినీ స్టేట్మెంట్ అనేది మనకు మన ఈమెయిల్ ఐడికి వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనం ATM పిన్ ఎంటర్ చేసి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ATM కమ్ డెబిట్ కార్డు సంబంధించి కూడా చూద్దాం ఒకసారి. ATM కార్డు బ్లాకింగ్. ఎప్పుడైనా మీ ATM కార్డు పోయినట్టయితే ఇక్కడ నుంచి ఈ యాప్ నుంచి మనము ATM కార్డు బ్లాక్